పెందుర్తి నియోజకవర్గంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రీడింగ్ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు కీలకమని, ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఎందుకంటే మాటలు చెప్పి వెళ్ళిపోతే కాదు, మేము కూడా ఏదైనా చేస్తేనే మీకు కూడా మా మీద గౌరవం ఉంటుంది. మళ్ళీ మేము వచ్చినప్పుడు ఇలాంటి 4 మాటలు మాట్లాడాలంటే మాకు కూడా భయం వేయాలి. ఏదో గతంలో చెప్పాము, ఏమి చేయకుండా మళ్ళీ కథలు చెప్తున్నారా అనుకుని మీతో అనిపించుకోకూడదనే భావన మాలోనే ఉంటుంది. తప్పకుండా ఈ సంవత్సరం 2026 అనేది జనవరిలో మనం మాట్లాడుకుంటున్నాం. డిసెంబర్ వరకు ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఇవ్వాల్సిన సదుపాయాలు మాత్రం రాజీ పడకుండా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీరు భావిస్తాను. స్టార్టింగ్ లో ప్రభుత్వం కొద్దిగా గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడి డబ్బులు లేని ప్రభుత్వంగా మేము వచ్చినప్పటికీ కూడా అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇప్పుడు కోలుకున్నాం. ఎంతైనా ఖర్చు పెట్టే పరిస్థితికి రాబోతా ఉన్నాం. అందుకని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మీ అందరికీ తెలుసా, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. లోకేష్ గారికి లెటర్లు ఇచ్చి ఫోన్లు చేయక్కర్లా. నాకు తెలిసి ఈ దేశంలోనే వాట్సాప్ మెసేజ్కి అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు నా 20 సంవత్సరాల రాజకీయ అనుభవంలో. ఏదన్నా మనం కావాలని ఇలా వాట్సాప్ చేస్తే కరెక్ట్గా 2 నిమిషాల్లో రిప్లై వస్తుంది. అన్నగారు గ్రాంటెడ్, శాంక్షన్ అను, గ్రాంటెడ్ అను, లేకపోతే ఒక 1 మంత్లో 18-20 గంటలు పనిచేస్తున్న ఉత్సాహవంతమైన పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రి వాట్సాప్ మెసేజ్కి 2 నిమిషాల్లో రెస్పాండ్ అవ్వటం అంటే ఆ కమిట్మెంట్ చూడండి. అది ఎదిగే నాయకుడు ఉండాల్సిన లక్షణం. అది మీరైనా మేమైనా ఎవరైనా కూడా. అందుకనే ఆ నమ్మకంతో, ఆ కాన్ఫిడెన్స్తో మీకు చెప్తా ఉన్నా, మీరు అన్నీ కూడా కాగితం మీద పెట్టి ఇవ్వండి. తప్పకుండా అన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే మీ స్పెషల్ ఆఫీసర్ కూడా నాతో డే టు డే సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్ కాబట్టి నా సంగతి ఆయన కూడా తెలుసు కాబట్టి ఆయన స్కూల్ ఎలా చూసుకోవాలో ఆయన నేను చూసుకుంటా. మనస్ఫూర్తిగా ఈరోజు పిల్లలు మీ స్కూల్ చుట్టూ పిల్లల్ని పట్టుకుని పేరెంట్స్ తిరిగే రోజు తీసుకొస్తేనే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి సార్థకత ఉంటుంది అని చెప్పి భావిస్తూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి, హెడ్ మాస్టర్ అవ్వచ్చు, వారి టీచర్స్, సిబ్బంది అవ్వచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.